గుడ్ మార్నింగ్. హ్యాపీ సండే అందరికీ అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో దిస్ ఈజ్ అ ర్యాండమ్ డే. ఈరోజు సండే కాబట్టి ఐఎమ్ గోయింగ్ టు వాచ్ నవీన్ పొలిషెట్టీస్ మూవీ విత్ మై ఫ్రెండ్. సో దానికోసమని రెడీ అవుతున్నా. మా షో 11 AM ఉంది. సో టక్ నా బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేసి నా మీల్ 1 కంప్లీట్ చేసేసి విల్ గో టు ద మూవీ. అండ్ ఈ రోజంతా నేను డేలో ఏం చేస్తున్నానో ఈ వీడియోలో చూసేసేయండి. సో ఇంకెందుకు, చలో. Woke up late, missed the morning glaze. But the sunlight hits in so many ways. నా డే అయితే లేవగానే వాష్‌రూమ్‌కెళ్ళి బ్రష్ చేసుకొని వెయిట్ చెక్ చేసుకోవడం ఉంటది. సో, ఐయామ్ సో హ్యాపీ ఆఫ్టర్ సీయింగ్ మై వెయిట్. ఐయామ్ 53.2 నౌ. అండ్ ఫస్ట్ థింగ్ ఇన్ ద మార్నింగ్ ఐల్ గో అండ్ ఐల్ హ్యావ్ ప్లెయిన్ వాటర్ లైక్ వార్మ్ వాటర్. బంగారు కొండ. డాడీ ఏమన్నా అంటే డాడీని కొట్టేద్దాం. ఓకేనా? But the sunlight hits in so many ways. Grab my shades and hit the streets, no plan. Chasing vibes like seashells in the sand. మార్నింగ్ లేవగానే వాటర్ ఒక 1 లీటర్ కంప్లీట్ చేశాక నేను అమ్మకి చాపింగ్‌లో హెల్ప్ చేస్తాను. బికాజ్ కుకింగ్ మనకు రాదు కాబట్టి. అండ్ ఈరోజైతే ఫైబర్ వచ్చి సమ్ వెజిటబుల్ అండ్ ప్రోటీన్ వచ్చి ఫిష్. అండ్ ఎవ్రీడే నా మీల్ ప్లేట్‌లో ప్రోటీన్ అండ్ ఫైబర్ ఖచ్చితంగా ఉండేలాగైతే చూసుకుంటాను. అండ్ ఇక్కడ అమ్మ వంట ప్రిపేర్ చేసే లోపలైతే నేనైతే ఫ్రెష్ అయ్యి వచ్చేస్తాను. Radio hums a tune I can't name. Crooked smiles, crashing waves, no shame. Flip my phone, toss it in my bag. Today's for us, no time to lag. మీరు నా లాస్ట్ వీడియోలో చూస్తే నాకు పింపుల్స్ ఎక్కువ ఉండినాయి కదా, రెడ్డిష్‌గా. సో ఇప్పుడు చూడండి, యూ డోంట్ సీ దట్. ఆ చిన్న పింపుల్స్ మీరు నోటీస్ చెయ్యరు. బికాజ్ ఐఎమ్ యూజింగ్ దిస్ సీరమ్. సో మీకు ఇది లింక్ కావాలనుకుంటే లింక్ అని కామెంట్ చేయండి, నేను కామెంట్ బాక్స్లో సెండ్ చేసేస్తాను. సో ఐఎమ్ యూజింగ్, యాక్చువల్లీ దిస్ ఇస్ రియలీ హెల్ప్ఫుల్. నాకు జస్ట్ 4 to 5 డ్రాప్స్ అంతే. పిగ్మెంటేషన్ కూడా ఏదైనా ఉన్నా, డార్క్ స్పాట్స్ ఉన్నా కూడా వెళ్ళిపోతుంది. Feel the world just turning slow. Let the breeze tell us where to go. సీరం తర్వాత మాయిశ్చరైజర్. Every step a beat we can make. Life's a tune, sing it till we break. Concrete warm under my bare feet. Crowds moving like a heartbeat. Skipping stones. ఓకే, ఐఎమ్ డన్. ఎప్పుడైతే వెళ్ళి మీల్ 1 కంప్లీట్ చేద్దాం. 10 చలో. City streams we find. Let's write a new story, leave the old behind. స్టార్టింగ్ మై డే విత్ కీరా జ్యూస్. ఆఫీసర్స్ చాయిస్. I'm going to the movie theater to watch movie. సో వెళ్ళిపోదాం పదండి. బాయ్. ఇంట్లోనే ఉండు ప్లీజ్. మనందరికీ ఒక ఫ్రెండ్ ఉంటారు, ఎప్పుడు మూవీస్‌కి లేట్‌గా వచ్చేవాళ్ళు. సో నా ఫ్రెండ్ కూడా అదే టైప్‌కి చెందింది. సో ఎప్పుడు వెళ్ళినా కూడా అద్దం సినిమా అయిపోయాకే వస్తది. ఈ మూవీ కన్నా పర్లేదు, ఫస్ట్ సీన్ అయిపోయాకొచ్చింది. అది సలార్‌కైతే ఇంటర్వెల్‌లో వచ్చింది. సో మేమైతే మూవీ ఎంజాయ్ చేసి షాపింగ్‌కెళ్తున్నాము. బికాజ్ మా ఇద్దరి బర్త్‌డే కూడా ఫెబ్‌లోనే ఉంది కాబట్టి వి థాట్ ఆఫ్ డూయింగ్ సమ్ షాపింగ్.
మా ఊర్లో రీసెంట్‌గా చాలా క్లాతింగ్ షాప్స్ వచ్చాయి. అండ్ చిన్నప్పటి నుంచే ఎప్పుడు ఏ ఫెస్టివల్ వచ్చినా, ఏ అకేషన్ వచ్చినా కూడా మేము ఆర్ఆర్ స్ట్రీట్‌కి వెళ్లి బట్టలు కొనుక్కునేవాళ్ళం. బట్ ఇప్పుడు చాలా వెరైటీసు, చాలా క్లాతింగ్ షాప్స్ వచ్చాయి కాబట్టి మాకు షాపింగ్ కాస్త ఈజీ అయింది. సో, వి కేమ్ టు స్టైల్ యూనియన్. ఇక్కడ కొంచెం మంచిగా ఉంటది క్లాతింగ్ అని చెప్పి. అండ్ దిస్ ద సెకండ్ టైమ్ ఐయామ్ కమింగ్ హియర్. లాస్ట్ టైమ్ నాన్నతో వచ్చి జస్ట్ చూసుకొని వెళ్ళా. ఎలా ఉన్నాయి డిజైన్స్ అని చెప్పి. Someone's cooking love in the air, I swear. Every spark in their voices shows they care. Colors splash like secrets on these walls, while laughter echoes through the halls. నాకైతే ఒక పట్టు అనేది నచ్చదు. అండ్ ఈ మధ్య నేను మదనపల్లిలో షాపింగ్ చేయడం గూడా ఆపేసి చాలా రోజులయింది. సో, ఇక్కడైతే మిర్రర్ కనిపించిందని మిర్రర్ వీడియోస్ అండ్ మిర్రర్ సెల్ఫీస్ అయితే తీసుకుంటున్నా. ఎట్టకేలకు నాకొక డ్రెస్ నచ్చింది. అండ్ దట్ టూ అది నెక్ వల్లే నచ్చింది. ఈ నెక్ ఉన్న డిజైన్ కావాలని చాలా రోజుల నుంచి చూస్తున్నాను. సో, ఫైనల్లీ ఐ గాట్ వన్ డ్రెస్ ఫర్ మై ప్రీ బర్త్‌డే మేబీ. అండ్ అదైతే బిల్ చేయించుకొని నేత్రాకి డ్రెసెస్ చూడ్డానికి పక్కనే రీసెంట్‌గా ఓపెన్ చేసిన వీ2లోకైతే వెళ్ళిపోయాము. చకాచకా 5 నిమిషాలకే షాపింగ్ కంప్లీట్ చేసేసింది. అండ్ తననైతే వాళ్ళ ఇంటి దగ్గర డ్రాప్ చేసి ఐ కేమ్ బ్యాక్ హోమ్. ఫైనల్లీ ఈవినింగ్ 5, 5:30 అయింది వచ్చేసరికి. Feel the world just turning slow. Let the breeze tell us where to go. Every step a beat we can make. Life's a tune. నేనైతే డ్రెస్ చేంజ్ చేసుకొని నా 2 లీటర్స్ వాటర్ అయితే కంప్లీట్ చేయాలి మీల్ 2 లోపల. యాక్చువల్లీ 4కంతా కంప్లీట్ చేయాల్సిన 2 లీటర్స్ వాటర్ నేను 4కి కూర్చున్నా కంప్లీట్ చేయడానికి. హోల్ డే బయట తిరుగుతూనే ఉన్నా కాబట్టి ఐ కుడ్ంట్ గెట్ టైమ్ టు డ్రింక్ ఇనఫ్ వాటర్. సో, ఇందుకే గుటగుట తాగుతున్నాను. అండ్ దెన్ ఐయామ్ ప్రిపేరింగ్ మై మీల్ 2. యాక్చువల్లీ మార్నింగ్ అయితే ఫైబర్ ఆల్రెడీ చేశారు. ఇప్పుడు ఫ్రెష్‌గా నేను కాస్త కోకోనట్ ఆయిల్ ఏసి పాన్ ఫ్రై ఫిష్ అయితే చేసుకుంటున్నాను. అండ్ ఆయిల్ తక్కువ వేయడంతో అది కొంచెం మాడిపోయింది. బట్ దట్స్ ఓకే. నేనే కదా తినడం. నేను చేసిన వంట నాకైతే నచ్చుతది. Sing it till we break. టైం 5:30 అవుతుంది. నేను 6 లోపల మీల్ 2 కూడా కంప్లీట్ చేయాలి. అండ్ మార్నింగ్ ఎలా అయితే తింటానో, ఈవినింగ్ కూడా అలాగనే కంప్లీట్ మీల్ తింటాను. జస్ట్ కార్బ్స్ మాత్రమే అవాయిడ్ చేస్తున్నా వెయిట్ లాస్ కోసమని. వన్స్ మెయింటెనెన్స్ డైట్‌లోకొచ్చినాక నాకు కార్బ్స్ కూడా యాడ్ చేస్తారు. అప్పుడు నేను రైస్ కూడా తినొచ్చు. అండ్ నేనైతే కే డ్రామా చూస్తూ మీల్ 2 అయితే కంప్లీట్ చేస్తున్నాను. ఆఫ్టర్ ఎవ్రీ మీల్ 10-15 మినిట్స్ వాకింగ్ అయితే కంపల్సరీ చేస్తాను. అండ్ మార్నింగ్ నేను వాకింగ్ స్కిప్ చేశా కాబట్టి ఇప్పుడు ఈవినింగ్ నేను, అమ్మ, విక్కీ అయితే టెర్రస్ మీదకొచ్చి వాకింగ్ చేస్తున్నాము. అండ్ ఆబ్వియస్‌లీ విక్కీ గాడు ఉంటే మనం వాకింగ్ సరిగ్గా చేయలేం. ఎత్తుకోమని మారం చేస్తాడు. సో, వాడిని ఎత్తుకొని అలా ఇలా 2 రౌండ్‌లేసైతే కిందకెళ్ళిపోయాను. అండ్ పడుకునే ముందర కంపల్సరీ అయితే ఫేస్ వాష్ చేసుకొని, స్కిన్ కేర్ రొటీన్ ఫాలో అయ్యే పడుకుంటాను. బికాజ్ నైట్ మనం నిద్రపోయినప్పుడు ఫేస్ నుంచి ఆయిల్స్ అన్నీ సెక్రెట్ అవుతాయి. సో, ఫ్రెష్‌గా ఉండాలి అంటే ఫేస్ వాష్ ఈస్ కంపల్సరీ అండ్ ఫాలోడ్ బై సీరమ్. నేను మార్నింగ్ చెప్పాను కదా! నాకు ఈ సీరమ్ వాడుతుంటే పింపుల్స్ రావట్లేదు అండ్ వచ్చిన డార్క్ స్పాట్స్ అండ్ పిగ్మెంటేషన్ కూడా పోతుంది అని చెప్పి. సో, ఐయామ్ యూజింగ్ దిస్ సీరమ్. అండ్ ఫాలోడ్ బై మాయిశ్చరైజర్ అండ్ బొట్టు పెట్టుకొని, లిప్ బామ్ పూసుకొని అండ్ హెయిర్ అయితే కూమ్ చేసుకుంటున్నా. లైక్ ఏదన్నా చిక్కున్నా గూడా లైక్ అల్లుకొని పడుకుంటే మంచిగుంటది నైట్ అని. దట్స్ ఆల్ ఫర్ టుడేస్ వీడియో. అండ్ మీకు నా వెయిట్ లాస్ జర్నీ కావాలి అనుకుంటే వెయిట్ లాస్ జర్నీ అని కామెంట్ చేయండి. లాంగ్ లెంత్ వీడియో విత్ కంప్లీట్ డీటెయిల్స్ మీతో షేర్ చేసుకుంటాను.
That's all for today's video. Thank you so much for watching. Bye bye.